స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్తో 50% క్యాప్ ఓపెన్ అయిందని అన్నారు. ఎవరు బీసీ రిజర్వేషన్ అమలులో లీగల్ చిక్కులు వస్తే తర్వాత ఏం చేస్తారో మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటని ప్రశ్నించారు. దానికి విమర్శలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లీగల్ నోటీసులపై సరైన సమాధానం ఇస్తే తన యాక్షన్ తీసుకుంటానని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్న బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు ఉన్నారు. పదే పదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద అలిగేషన్ చేస్తా ఉంది. బీసీ రిజర్వేషన్ ను అడ్డుకునేందుకు బీజేపీ ద్వంద్వ వైఖరి వహిస్తా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి అలిగేషన్ గా ఉంది. దీనికి ఆయన ఏం సమాధానం చెప్తారో చూద్దాం. సార్, ఎట్లా చూస్తారు మీ అడ్డుకోవటాలు ఏం లేవండి. మీరు చెప్పిన లీగల్ పొజిషన్ చెప్పినాము. 42%కు పెడితే 50% క్రాస్ అవుతుంది. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్, అది నేను చెప్పింది కాదు. దాన్ని మీరు ఎట్లా దాన్ని అధిగమిస్తారని చెప్పి నేను ప్రశ్న చేస్తున్నాను పార్టీని. వాళ్ళు నాకు సమాధానం చెప్పాలి, అది వాళ్ళని అడగాలి. మీరు ఎట్లా చేస్తారో అడగాలి మీరు, అంతే. సార్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తోనే 50% సీలింగ్ రిజర్వేషన్ సీలింగ్ క్యాప్ ఓపెన్ అయింది. ఇప్పుడు కొత్తగా క్యాప్ ఓపెన్ కావడానికి ఎటువంటిది ఆంక్షలు లేవు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే. ఏ పిచ్చోడు చెప్పింది అది చెప్పండి. అది చెప్పిన ఈడబ్ల్యూఎస్ అనేది అది సూపర్ న్యూమరీ ఉన్న దాంట్లో అది ఇది కాదు. అది రిజర్వేషన్స్ సంబంధించినటువంటి 100% 100 సీట్లు ఉంటే 100% 50% కావద్దు. ఈ 10% రిజర్వేషన్స్ ఉందో ఈ 100 లేదు. అది ఇది అపార్ట్ ఫ్రమ్ దట్ 100 సూపర్ న్యూమరీ 10% సపరేట్. అది ఆ 50% క్యాప్లో రాదు. అది పిచ్చోళ్ళకి అర్థం కావాలి కొంత. అది పదే పదే ఇదే అంశాన్ని పొన్నం ప్రభాకర్ గారు లేవనెత్తా ఉన్నారు. ఈ 42% కల్పిస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు అనేది కూడా ఇప్పటికే బీసీలకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేశారు. అప్పుడు శాసనసభలో కావచ్చు, మండలిలో కావచ్చు బీజేపీ ఏకపక్షంగా ఏకాభిప్రాయంతో దీనికి మద్దతు తెలిపింది. కేంద్రంలో అటు పార్లమెంట్లో కూడా మద్దతు తెలపాలనేది కోరుతా ఉన్నారు. మీరు ఇప్పుడు చెప్తున్నాం కదా, ఎవరన్నా తెలపట్లేదని మీరు తెలుపుతున్నాము. కానీ దాంట్లో లీగల్ చిక్కు వస్తే మీరు ఏం చేస్తారో అడుగుతున్నాం. మేము వాళ్ళని మీకు క్లియర్ చేసి చెప్తున్నా. బీజేపీ సపోర్టింగ్, దాంట్లో లీగల్ చిక్కు వస్తే మీరు ఏం చేస్తారు, అది నా ప్రశ్న, అంతే. అది చెప్పాలి కదా వాళ్ళు. అది చెప్పకుండా నా మీద పడితే ఎట్లా? అది సరే, ఎట్లా ఉండబోతా ఉంది? ఇప్పటికే ఒకవైపు గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపారు, మరోవైపు అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు, అది రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇటువంటి అన్ని అంశాలు ఒకదానితో ఒకటి ముడివేసుకొని ఉన్నటువంటి సమయంలో స్థానిక సంస్థల్లో సాధ్యం అవుతుందా బీసీ రిజర్వేషన్ అనేటటువంటి అంశం? సాధ్యం కావాలి కదా. వాళ్ళు 6 గ్యారంటీలు చెప్పారు, 420 వాగ్దానాలు చేశారు. మేము బీసీ రిజర్వేషన్ ఇస్తాను వాళ్ళు చెప్పింది కదా. కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ డిమాండింగ్ హౌ టు. మీ ఆ లీగల్ ప్రాసెస్ ఏముంటుంది అని తర్వాత సంగతి. మీ లీగల్ ఇష్యూ చెప్పినాము, మీరు ఎట్లా చేస్తారో మాకు చెప్పండి. వీఆర్ డిమాండింగ్ యూ షుడ్ ఇంప్లిమెంట్ 42%. బీజేపీ మీదే ఇంత పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటుంది పదే పదే అనేది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు జనంలోకి మీరు ఎందుకు తీసుకువెళ్ళడం లేదు సార్? జనం నమ్మట్లేదు కాబట్టి మేము తీసుకుపోవట్లేదు. జనం నమ్మితే తీసుకుపోతాం. జనం నమ్మట్లేదు. కాంగ్రెస్ పార్టీ నమ్ముతారని ఎవరైనా అంత బదలాడుతున్నారు. సార్, ఫైనల్గా చెప్పండి. డిప్యూటీ సీఎంకు లీగల్ నోటీసులు పంపారు. వేముల రోహిత్ ఇష్యూకి సంబంధించి ఆయన పెద్ద ఎత్తున మీ మీద అలిగేషన్ చేశారు. దానికి సంబంధించి లీగల్ నోటీసులు కూడా పంపారు. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతా ఉంది? వారు పెద్ద ఎత్తున అలిగేషన్ చేస్తే నేను పెద్ద ఎత్తున నోటీస్ పంపించిన. రేపు లీగల్ ప్రక్రియ వెయిట్ చేయాలి కదా. మనం లీగల్ నోటీస్ అన్న తర్వాత లీగల్ ప్రక్రియ. ఓకే, సరైన సమయంలో సరైన విధంగా నేను స్పందిస్తా అనేది చెప్తా ఉన్నాను. నేను కూడా అప్పుడే సరైనలో నేను యాక్షన్ తీసుకుంటా. రైట్. ఫైనల్గా చెప్పండి సార్, బీసీ రిజర్వేషన్కి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం మీద ఒత్తిడి, బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి చేయాలి, అవసరమైతే రాజీనామా కూడా సిద్ధంగా ఉండాలి అనేది కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు. నేను ఒకటే అడుగుతున్నా, 42% రిజర్వేషన్స్ వాళ్ళు పెట్టకపోతే రిజర్వేషన్లు మేము అమలు పరిచయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం రిజైన్ చేయాలి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా రిజైన్ చేయాలి. ఇది ఓవరాల్గా బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయకపోతే కనుక సీఎంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనేది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రవంత్, రాజు న్యూస్, హైదరాబాద్.